ఈరోజు మనం ఈ వీడియోలో నార్ బీమ్స్ ఇండియా ఎల్హెచ్బి బ్రేక్ ఎక్విప్మెంట్ ప్యానెల్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నట్టు ఈ బ్రేక్ ఎక్విప్మెంట్ ప్యానెల్ 3 కంపెనీల వాళ్ళు తయారు చేస్తున్నారు: ఫెవిలీ, నార్ బీమ్స్ అండ్ ఎస్కాట్స్. ఎవరైనా ఫెవిలీ బ్రేక్ ఎక్విప్మెంట్ ప్యానెల్ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అది తప్పకుండా చూడండి. ఈ వీడియోలో మనం నెంబర్ 2 నార్ బీమ్స్ బ్రేక్ ఎక్విప్మెంట్ ప్యానెల్ గురించి డిస్కస్ చేద్దాం. నార్ బీమ్స్ కంపెనీ వాడు ఈ బ్రేక్ ఎక్విప్మెంట్ ప్యానెల్ని బ్రేక్ కంటైనర్ ఎల్హెచ్బి అనే పేరుతో తయారు చేయడం జరిగింది. ఇందులో కూడా ఎక్స్ట్రా ఫీచర్గా రిలే వాల్ ఉంది. ఇది బ్రేక్ క్విక్ అప్లికేషన్కి అలాగే క్విక్ రిలీజ్కి సహకరిస్తుంది. ఎల్హెచ్బి కోచ్ మీద వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రేక్ ప్యానెల్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీని వర్కింగ్ ప్రాసెస్ గురించి డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. మనం చూస్తుంది ప్రెజర్ ట్యాంక్ ఫర్ హ్యాండ్ బ్రేక్. హ్యాండ్ బ్రేక్ ఇండికేటర్స్ వర్క్ చేయడానికి ఈ ప్రెజర్ ట్యాంక్ ఉపయోగపడుతుంది. అంటే హ్యాండ్ బ్రేక్ అప్లికేషన్లో ఉన్నప్పుడు రెడ్, అలాగే రిలీజ్ కండిషన్లో ఉన్నప్పుడు గ్రీన్ ఇండికేట్ చేయడానికి ఈ ప్రెజర్ ట్యాంక్ సహాయపడుతుంది. నెక్స్ట్ మనం ప్రెజర్ స్విచ్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రెజర్ స్విచ్ డబ్ల్యూహెచ్పి సిస్టమ్ని ప్రెజర్ ద్వారా కనెక్ట్ చేస్తుంది. ఈ డబ్ల్యూహెచ్పి సిస్టమ్ గురించి డీటెయిల్డ్గా ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఎఫ్పి ఐసోలేటింగ్ కాక్. ఇది మెయిన్ ఎఫ్పి పైప్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ కోచ్ వరకు ఎఫ్పిని స్టాప్ చేయాలంటే ఈ కాక్ని హారిజెంటల్గా అంటే అడ్డంగా తిప్పవలసి ఉంటుంది. ఇది చెక్ వాల్వ్ అంటే నాన్ రిటర్న్ వాల్వ్ ఎన్ఆర్వి ప్రాబ్లం వచ్చినప్పుడు దీన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐసోలేటింగ్ కాక్ ఫర్ టాయిలెట్ సిస్టమ్. ఇది ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ ఓపెనింగ్కి మరియు టాయిలెట్ సిస్టమ్కి ఉపయోగపడుతుంది. ఇది చెక్ వాల్ 2. ఇందులో 2 చెక్ వాల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ చెక్ వాల్ ఓపెన్ చేసి ఎన్ఆర్వి ప్రాబ్లమ్స్ ఎలా రెక్టిఫై చేయాలో ముందు వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ బోగి ఐసోలేటింగ్ కాక్స్. 2 బోగీలకు కూడా 2 ఐసోలేటింగ్ కాక్స్ వేరువేరుగా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ బోగీకి లెఫ్ట్ సైడ్ను ఐసోలేటింగ్ కాక్ను ఉపయోగిస్తాము, అలాగే రైట్ సైడ్ ఉన్న బోగీకి రైట్ సైడ్ ఉన్న ఐసోలేటింగ్ కాక్ని ఉపయోగిస్తాము. బోగి ఐసోలేట్ చేయడానికి దీన్ని హారిజెంటల్గా తిప్పవలసి ఉంటుంది, అంటే అడ్డంగా తిప్పవలసి ఉంటుంది. నెక్స్ట్ మనం 4 రకాల ప్రెజర్ టెస్టింగ్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో మీకు 4 టెస్టింగ్ పాయింట్స్ కనబడుతున్నాయి. మొదటిది బీపీ ప్రెజర్ టెస్ట్ పాయింట్. పైన క్యాప్ ఓపెన్ చేసి ప్రెజర్ గేజ్ని అమర్చి టెస్ట్ చేయడం జరుగుతుంది. రెండవది ఎఫ్పి టెస్టింగ్ పాయింట్. ప్రెజర్ గేజ్ పక్కన మీరు చూడవచ్చు, దాన్ని అమర్చి ప్రెజర్ని చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బీసీ టెస్ట్ పాయింట్. బ్రేక్ సిలిండర్లో ఎంత ప్రెజర్ ఉందో చెక్ చేయడానికి ఈ టెస్ట్ పాయింట్ను ఉపయోగిస్తారు. ఈ బీసీ ప్రెజర్ని అడ్జస్ట్ చేయడానికి డీవీ పక్కన ఒక ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ సిఆర్ ప్రెజర్ని చెక్ చేయడానికి ఈ సిఆర్ ప్రెజర్ టెస్ట్ పాయింట్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఎఫ్పి బీపీ
ఫిల్టర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మొదట మీకు కనబడుతుంది ఎఫ్పి ఎయిర్ ఫిల్టర్. ఈ ఎయిర్ ఫిల్టర్ని ఫెబ్రవరిలో అయితే ఎయిర్ స్ట్రైనర్ని పిలుస్తారు. ఐసీఎఫ్ కోచ్లో డట్ కలెక్టర్ ఎలా పనిచేస్తుందో ఇది కూడా అలాగే పనిచేస్తుంది. నెక్స్ట్ బీపీ ఎయిర్ ఫిల్టర్, ఇది కూడా సేమ్. దీన్ని ఫెబ్రవరిలో బీపీ ఎయిర్ స్ట్రైనర్ని పిలుస్తారు. ఇది కూడా ఐసీఎఫ్ కోచ్లో ఉన్న డట్ కలెక్టర్ ఎలా పనిచేస్తుందో అదేవిధంగా ఇది కూడా పనిచేస్తుంది. కింద ఉన్న రింగ్స్ని పుల్ చేయడం ద్వారా ఫిల్టర్ చేయవచ్చు. నార్ కంపెనీ వాళ్ళు ఈకేడివిని ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ డీవీ ఐసోలేటింగ్ కాక్ హ్యాండిల్. డీవీని పూర్తిగా ఐసోలేట్ చేయాలంటే ఈ హ్యాండిల్ని పైకి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యూఆర్వి క్విక్ రిలీజ్ వాల్వ్. మాన్యువల్ రిలీజ్ చేయడానికి దీన్ని ముందుకు లాగవలసి ఉంటుంది. క్యూఆర్విని ఆపరేట్ చేయడానికి రెండో వైపు నుంచి ఆపరేట్ చేయడానికి ఈ యొక్క మెకానికల్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ బ్రేక్ ఇండికేటర్స్. లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ లెఫ్ట్ ట్రాలీని ఇండికేట్ చేస్తుంది. రైట్ సైడ్ ఇండికేటర్ రైట్ ట్రాలీని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ రిజర్వాయర్. 6 లీటర్స్ కెపాసిటీ అండ్ 5 kg/cm² ప్రెజర్ ఉంటుంది. నెక్స్ట్ మనకి 2 ఆక్సిలరీ రిజర్వాయర్ ట్యాంకులు కనిపిస్తున్నాయి. ఇందులో ఇది 75 లీటర్స్ కెపాసిటీ, అలాగే ప్రక్కన కనబడుతుంది లెఫ్ట్ సైడ్ ఎడం చేతి పక్క కనబడుతుంది 125 లీటర్స్. ఆ 125 లీటర్స్ ఇది బ్రేక్ పవర్కి ఉపయోగిస్తారు 125 లీటర్స్. అలాగే రైట్ సైడ్ ఉన్న 75 లీటర్స్ ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ అండ్ టాయిలెట్ సిస్టమ్స్కి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వీడియోలో మనం మూడో కంపెనీ అయిన ఎస్కాట్ బ్రేక్ ఎక్విప్మెంట్ ప్యానల్ గురించి తెలుసుకుందాం. ముందు నేను తయారు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి.